ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్లలో హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. పరిటాలలో వినాయక శోభాయాత్రలో దాడులకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చాయి. రాళ్ల దాడి చేసి విద్యార్థులను తీవ్రంగా గాయపరచడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడంపై నిరసన వ్యక్తం చేశాయి. కంచకచెర్ల పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. పాత గుంటూరు ఎస్ఐ ప్రసాద్ మానవత్వాన్ని చాటారు. గుంటూరు తక్కెలపాడు బైపాస్ లో రోడ్డు ప్రమాదం జరగగా గాయపడ్డ వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించారు. టాటా మ్యాజిక్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 4 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. వికారాబాద్ జిల్లా చేల్లాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. లింగంపల్లి విజయలక్ష్మి అనే వివాహిత విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. తమ బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వెళ్లి వచ్చి స్నానం కోసం ఇంట్లో ఉన్న సంపు మోటార్ ఆన్ చేయడంతో విద్యుత్ షాక్ కి గురై అక్కడికక్కడే మృతి చెందింది. కృష్ణా జిల్లా పామరు 4 రోడ్ల సెంటర్లో షార్ట్ సర్క్యూట్ తో ఓ మిఠాయి షాప్ దగ్ధమైంది. 1951లో ప్రారంభమైన తాడిశెట్టి నాగేశ్వరరావు మిఠాయి కొట్టు తెల్లవారుజామున విద్యుత్ ప్రమాదంలో గాలి బూడిదైంది. సుమారు 20 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ స్వీట్ షాప్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ కి చెందినదిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వార్థ రాజకీయాల కోసం గిరిజన బంజారా జాతుల మధ్య కొంతమంది చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన బంజారాల సమస్యను జటిలం చేయకుండా సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ టీబీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును నాయక్ నేతృత్వంలో బంజారాలు కలిశారు. 1956, 1976లో చేసిన చట్టం ప్రకారం బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు.